భక్ష్య అభక్ష్య పాత్ర అపాత్ర వివేకాన్ని గురించి ఈ రోజున ధర్మరాజు యొక్క ప్రశ్నకి వ్యాస మహర్షి ఏం చెప్తున్నాడో తెలుసుకుందాం. ధర్మరాజు అడుగుతున్నాడు వ్యాసుడిని, ఓ పితామహ, తినదగినటువంటివేవి, తినకూడనటువంటివేవి, అలాగనే పాత్రమేది అపాత్రమేది, ఈ విషయాలను తెలియజేయవలసింది అని అడిగితే వ్యాస మహర్షి చెప్తున్నాడు, చేపల్ని, జంతువుల్ని, తాబేళ్ళని, నీటిలో పుట్టినటువంటి వాటిని తినకూడదు. క్రూర మృగాలని, కోరలుండే మృగాలని, 4 కాళ్ళ జంతువులు, పక్షులు, 2 వైపులా దంతాలుండే జంతువులు, 4 దంతాల జంతువులు, వీటిని ఎప్పటికీ తినరాదు. అంటే మాంసాహారం అనేటువంటిది పనికిరాదు అనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక మేకల యొక్క, గొర్రెల, గుర్రాల, గాడిదల, ఒంటెల, అప్పుడే ఈనినటువంటి ఆవుల, మానవ స్త్రీల, మృగాల యొక్క పాలను త్రాగకూడదు. అంటే పాలు కూడా కొన్నిటి నిషేధం. మేకల యొక్క పాలు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, అప్పుడే ఈనినటువంటి ఆవులు, మానవ స్త్రీలు, మృగాలు, వాటి యొక్క పాలు తాగకూడదు. ఇక ప్రేతానికి పెట్టినటువంటి అన్నం, పురిటింటి వాళ్ళ అన్నం, మృతాశౌచం కలిగినటువంటి వాళ్ళ అన్నం, అంటే చనిపోయినటువంటి వాళ్ళ ఇంట్లో అన్నాన్ని తినకూడదు. ఇక ఈని 10 రోజులు కూడా కానటువంటి ఆవు పాలు తాగకూడదు. రాజుల యొక్క అన్నం తేజస్సుని హరిస్తుంది, శూద్రుని యొక్క అన్నం బ్రహ్మవర్చస్సుని హరిస్తుంది. స్వర్ణకారుని అన్నం, అలాగనే పతి పుత్రులు లేనటువంటి స్త్రీ యొక్క అన్నం ఆయువుని హరిస్తుంది. అధర్మ వడ్డీలు తీసుకునేటువంటి వాళ్ళ అన్నం మలంతో సమానం. వేసి యొక్క అన్నం, స్త్రీల్లో వచ్చేటువంటి ఉపపతి అన్నం శుక్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఇక దీక్షితుడు అంటే దీక్షలో ఉన్నటువంటి వాడు, లోభి, యజ్ఞంలో ఉన్నటువంటి ద్రవ్యాల్ని అమ్ముకునేటువంటి వాడు, వడ్రంగి, చర్మకారుడు, శీలం లేనటువంటి స్త్రీ, సాకలి, వైద్యుడు, గ్రామపాలకుడు, వీళ్ళ అన్నం తినకూడదు. రంగస్థలాన్ని, స్త్రీని ఆశ్రయించి జీవించేవాడు, జోదరి, వీళ్ళ యొక్క అన్నం తినకూడదు. ఎడమ చేతితో తెచ్చినటువంటి అన్నం, సద్ది అన్నం, మద్యంతో తెచ్చినటువంటి అన్నం, ఎంగిలి అన్నం, ఇంట్లో వాళ్ళకి పెట్టకుండా దాచుకున్నటువంటి అన్నం, వీటిని కూడా తినకూడదు. చాలా కాలం నిల్వ ఉంచినటువంటి పిండి, చెరకు, కూరలు, పాలు, పేలపిండి, అటుకులు, పెరుగుతో కలిపినటువంటి పిండి, పులిసినటువంటి పదార్థాలు, ఇవేవి కూడా తినకూడదు. ఇలా తినకూడనటువంటి వాటిని చెప్పి మిగిలినటువంటివి తినవచ్చు అని భావంతో వదిలేసేయటం జరిగింది. అలాగే పాత్రత కలిగినటువంటి వాళ్ళు ఎవరు? పాత్రత లేనివాళ్ళు అంటే అర్హత, దానం ఎవరికి చెయ్యకూడదు. నిన్న మనం చెప్పుకున్న ఒక విషయాన్ని, అపాత్రులైనటువంటి వాళ్ళకి దానం చేయకూడదు, పాత్రత కలిగినటువంటి వాళ్ళకి, అర్హత కలిగినటువంటి వాళ్ళకే దానం చేయాలి అనే విషయాన్ని చెప్పుకున్నాం. అయితే ఎవరికి దానం చేయకూడదు? మత్తుడు, పిచ్చివాడు. మత్తుడు అంటే ఉన్మత్తుడు కాదు, అంటే పిచ్చివాడిని పక్కనే చెప్పారు. మత్తుడు అని అంటే అర్థం ఏమిటనంటే మదంతో ఉన్నవాడని ఒక అర్థం ఉంది, లేకపోతే మత్తు పదార్థాలు సేవించినటువంటి వాడు, దొంగ, నిందలు వేసేటువంటి వాడు, మాటలు రానటువంటి వాడు, పాలిపోయినటువంటి వాడు, అంగవికలుడైనటువంటి వాడు, మరగుజ్జు. మరగుజ్జు అంటే పొట్టిగా ఉండేవాడు. వీళ్ళకి ఎవరికి కూడా దానం చేయకూడదు. చేస్తే ఏమిటండి, ఇచ్చిన వాడికి పుచ్చుకున్న వాడికి ఇద్దరికీ అనర్థం జరుగుతుంది.
ఇతరులకి అపకారం చేసేటువంటి వాడు, అతడు దీనుడైనా సరే దయతో వాడికి దానం చేయకూడదు, వాడి మీద దయ చూపించకూడదు. ఇతరులకి అపకారం చేసేటువంటి వాడు, వాడు పేదవాడైనా దీనత్వంలో హీనత్వంలో ఉన్న వాడికి మాత్రం వాడి పట్ల దయ చూపించకూడదు. ఇక వేదం విడిచిపెట్టినటువంటి బ్రాహ్మణుడికి ఇచ్చేటువంటి దానం అది అపాత్ర దానం, అది దోషంతో కూడుకున్నటువంటిది. ఇది తెలుసుకొని పాత్రత కలిగినటువంటి వాళ్ళకే దానం చేయాలి, అర్హులైనటువంటి వాళ్ళకే దానం చేయాలి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇలా వ్యాస మహర్షి చివరిగా ధర్మరాజుకి నీతి బోధ చేయటం పూర్తయిపోయింది. ఇప్పటికే ధర్మరాజు నేను రాజ్యం చేయను, ఇంతమందిని చంపుకోవటం జరిగింది, మమ్మల్ని పెంచి పెద్ద చేసినటువంటి వాళ్ళు, మా గురువులైనటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా చంపుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక సోదరులైనటువంటి వాళ్ళు, తండ్రులు, తాతలు, ముత్తాతలు, అలాగనే కుమారులు, మనమళ్ళు, మామలు, మేనమామలు, బావమరుదులు, ఇలా ఎంతోమంది చనిపోవటం జరిగింది. వీళ్ళందరూ కాక ఎంతోమంది అమాయకులైనటువంటి జనం చనిపోయారు. వీళ్ళందరి యొక్క పాపం నాకు తగులుద్ది కదా, కాబట్టి నాకు ఈ రక్తపు కూడా అక్కర్లేదు, నేను ఈ రాజ్యాన్ని చెయ్యను అని ఆయన రాజ్యం చేయటానికి అంగీకరించాల. అప్పుడు అందరూ కూడా అనేక విధాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ నచ్చజెప్పే ప్రయత్నంలోనే ఇదిగో వీళ్ళందరూ కూడా మాట్లాడటం జరుగుద్ది. చివరికి వ్యాస మహర్షి ఒక మాట చెప్తాడు. ఇవన్నీ అడిగిన తర్వాత, చెప్పిన తర్వాత, ఓ ధర్మనందన, క్షత్రియుడైనటువంటి వాడికి యుద్ధం చేయటం అనేటువంటిది ధర్మం, స్వధర్మం. నువ్వు క్షత్రియుడిగా జన్మించావు కాబట్టి యుద్ధం అనేటువంటిది స్వధర్మే కానీ అది పరధర్మం కాదు, అధర్మం కాదు. యుద్ధం అనేది జరిగింది అని అంటే కొంత జనక్షయం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి జనక్షయం జరిగింది. ఇప్పుడు నువ్వేం చేస్తావనంటే, నా వాళ్ళందరూ కూడా ఈ యుద్ధంలో మరణించారు, అందుకని నాకు బాధగా ఉంది అని అంటున్నావు కాబట్టి ఈ బాధ నివారణార్థం, ఈ శోకాన్ని నువ్వు తొలగించుకోవటం కోసం అని చెప్పి నువ్వు అశ్వమేధ యాగాన్ని చెయ్యి. అలాగనే చేసినట్లయితే నీకున్నటువంటి శోకమంతా కూడా తీరిపోతుంది, తెలిసో తెలియకో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి నచ్చజెప్పి ఆయన్ని పట్టాభిషిక్తుడిని చేయటం జరుగుతుంది. ధర్మరాజు యొక్క పట్టాభిషేకం జరిగిపోయింది. సరే, అందరూ ఎంతో ఆనందంతో ఆ పట్టాభిషేక మహోత్సవానికి వచ్చారు. ఉత్సవం పూర్తయిపోయిన తర్వాత పౌరులు, జానపదులు మొదలైనటువంటి వాళ్ళందరినీ పంపించిన తర్వాత ధర్మరాజు తన యొక్క పరిపాలనకి కావాల్సినటువంటి వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అంటే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవటం. భీముడినేమో యువరాజుగా నియమించుకున్నాడు. ఇక కార్యాలోచనలో అంటే ప్రధానమంత్రిగా విదురుని నియమించాడు. ఆదాయ వ్యయాలు చూడటం అంటే ఆర్థిక మంత్రిగా సంజయుడిని నియమించాడు. ఇక సైన్య విషయాలు, సైన్యానికి జీతాలు ఇవ్వటం మొదలైనటువంటివి, వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం ఏర్పాటు చేయటం, వీటన్నిటినీ కూడా నకులుడికి, అలాగే శత్రుసేనల్ని అడ్డుకోవటం కానీ, దుష్ట సంహారం చేయటం కానీ, రాజ్య సంరక్షణ కానీ, ఈ బాధ్యత అంతా కూడా అర్జునుడికి అప్పగించేశాడు. ఇక దేవకార్యాలు నిర్వర్తించడంలో ధౌమ్యుణ్ణి, తనకి రక్షణగా అంటే తనకి ఆంతరంగిక కార్యదర్శిగా సహదేవుణ్ణి నియమించుకోవటం జరిగింది. వాళ్ళు ఎవరెవరైతే తగినటువంటి వాళ్ళు అనుకున్నారో ఆ తగినటువంటి వాళ్ళకి తగినటువంటి పదవులను ఇచ్చి ధర్మరాజు అలా ఈ కార్యనిర్వహణ భారం మొత్తాన్ని కూడా అప్పగించేశాడు. అందరినీ వాళ్ళ కార్యాలకి వాళ్ళకి తగినటువంటి కార్యాలయం నియమించిన తర్వాత ప్రతిరోజు కూడా ధృతరాష్ట్రుడిని తానే సేవిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఒక మాట చెప్తాడు మొట్టమొదట్లోనే ధర్మరాజు, ఎవరైనా నాకు ప్రియం చేయాలి అని, ప్రియం కలిగించాలి అని అనుకుంటే ధృతరాష్ట్రుడిని సేవించండి,
ఎవరైనా నా యొక్క క్షేమాన్ని కోరేవాళ్ళు ఎవరైనా సరే నా తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడికి మేలు కలిగించాలి, ఆయన యొక్క క్షేమ సమాచారాలు విచారించాలి, ఆయనకి ఏ లోపము లేకుండా చూడాలి. అలా ఎవరైతే చూస్తారో వాళ్ళు మాత్రమే నాకు ఇష్టలు అవుతారు అని కూడా తెలియజేశాడు. అలా తెలియజేయడమే కాకుండా ఈయనే ప్రతిరోజు ఉదయమే వెళ్ళి ఆయన యొక్క క్షేమ సమాచారాలు విచారించి ఆయనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు వాటన్నిటిని కూడా అందేటట్టుగా ఏర్పాట్లు చేసి ఆయనకి ఏం కావాలని అడిగి అవన్నీ కూడా పూర్తి చేసి వస్తూ ఉంటాడు. ఇక ఆ రోజు పూర్తి అయిన తర్వాత మరునాడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. అలా వెళ్ళి, ఓ అచ్యుత, రాత్రి సుఖంగా నిద్రపట్టిందా? బుద్ధి ప్రసన్నంగా ఉంది కదా? నీ అనుగ్రహం వల్లనే మేము ఈ మహాయుద్ధాన్ని నిర్వర్తించడము, ఈ యుద్ధంలో విజయం సాధించడము జరిగింది. లేకపోతే ఈ భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ, కర్ణ మొదలైనటువంటి వీరాది వీరులైనటువంటి వాళ్ళని చంపడం మాకు సాధ్యమవుతుందా? ఇదంతా కూడా నీ అనుగ్రహమే. నీ అనుగ్రహం వల్లనే ఈ రోజున మేము కోల్పోయినటువంటి రాజ్యాన్ని పొందగలిగాం. ఇప్పుడు భూమండలం అంతా కూడా మా వశంలో ఉంది. విజయాన్ని పొందాము, కీర్తిని పొందాము అని అన్నాడు. ధర్మరాజు ఇలా మాట్లాడుతూ ఉంటే భగవానుడు ఏమీ మాట్లాడటం లేదు. అసలు ధర్మరాజు కలిసి చూడను కూడా చూడలేదు. ఆయన ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. ధర్మరాజుకు ఆశ్చర్యం వేసింది. అసలు పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు ఆయన ఎవరిని గురించి ధ్యానం చేస్తున్నాడు? ఆయన గురించి ఎవరైనా ధ్యానం చేస్తూ ఉంటారు, కానీ ఆయన ఎవరిని గురించి ధ్యానం చేస్తున్నాడా అని అలా ఆలోచిస్తూ ఉంటే కొద్ది క్షణాల తర్వాత శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అంటున్నాడు, ఓ ధర్మనందన, నీ సందేహం ఏమిటో నాకు అర్థమైపోయింది. అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడు ఆరిపోయేటువంటి అగ్నిహోత్రంలాగా ఉన్నాడు. ఇప్పుడు అతను నన్నే ధ్యానిస్తూ ఉన్నాడు. అందుకే నా మనస్సు ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంద్రియాలన్నింటినీ కూడా ఒక్కటిగా చేసి మనస్సుని బుద్ధిలో నిలిపి నన్ను శరణు వేడినటువంటి ఆ భీష్ముడి యొక్క స్థితి నాకు హృదయ విదారకంగా ఉందయ్యా. నా మనస్సు ఇప్పుడు అక్కడే ఉంది. అతడు సర్వ విద్యలకి ఆధారమైనటువంటి వాడు, భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ తెలిసినటువంటి వాడు, ధర్మం తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఉత్తముడైనటువంటి వాడు. అతన్ని నేను మనసా ధ్యానిస్తూ ఉన్నాను. ఆ ఉత్తమ పురుషుడు స్వర్గానికి గనక వెళ్ళిపోతే, ఓ ధర్మనందన, ఈ భూమి అంతా కూడా చంద్రుడు లేనటువంటి రాత్రిలాగా అయిపోతుంది. అందువల్ల ఆ గంగాపుత్రుడి దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసి నీ మనసులో ఉన్నటువంటి సంశయాలన్నీ తీర్చుకో. నీకు ఏ రకమైనటువంటి సందేహాలు నీ మనస్సులో ఉన్నాయో, ఏమేమి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో అవన్నీ కూడా ఆ మహాత్ముడి ద్వారానే నువ్వు వినాలి. ఎందుకనంటే 4 విద్యలు, 4 అగ్నిహోత్ర విధానాలు, 4 ఆశ్రమ విశేషాలు, రాజధర్మాలు, గృహస్థ ధర్మాలు, స్త్రీ ధర్మాలు, మోక్ష ధర్మాలు, వీటన్నింటిని కూడా ఆ మహాత్ముడి నుంచే నువ్వు అడిగి తెలుసుకోవాలా. ఎందుకనంటే ఇవన్నీ తెలిసినటువంటి వాడు ఆయన. కాబట్టి ఓ రాజా, కురువంశ భారాన్ని మోస్తున్నటువంటి ఆ పెద్ద దిక్కైనటువంటి భీష్ముడు అస్తమిస్తే ఈ జ్ఞానాలన్నీ కూడా అస్తమించిపోతాయి. అందుకే నేను ప్రేరేపిస్తున్నాను, నీవు అక్కడికి వెళ్ళి ఈ విషయాలు తెలుసుకోవాలి అన్నాడు. ఆ మాటలకి ధర్మరాజు అంటున్నాడు, ఓ మాధవ, భీష్ముని యొక్క ప్రభావాన్ని గురించి నువ్వు చెప్పిందంతా కూడా సత్యం. ఆయన గురించి ఎంతోమంది మహాత్ముల ద్వారా, బ్రాహ్మణుల ద్వారా, మహర్షులైనటువంటి వాళ్ళ ద్వారా నేను ఇంతకు ముందే విన్నాను. నా మీద నీ గనక అనుగ్రహ బుద్ధి గనక ఉన్నట్లయితే నీవే ముందుండి మమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్ళాల్సింది. ఎందుకనంటే ఉత్తరాయణ పుణ్యకాలం కనుక వస్తే భీష్మ పితామహుడు స్వర్గానికి వెళ్ళిపోతాడు.
ఆ కురుకుల శ్రేష్ఠుడు ఇప్పుడే నీ దర్శనం పొందదగినటువంటి వాడు, నీ దర్శనం ఆయనకి ప్రయోజనకరమవుతుంది అన్నాడు ధర్మరాజు. శ్రీకృష్ణుడు వెంటనే తన పక్కన ఉన్నటువంటి సాత్వికతో రథం సిద్ధం చేయమని చెబితే సాత్విక దారుకుడికి చెప్పాడు. దారుకుడు రథాన్ని సిద్ధం చేశాడు. పాండవులంతా కూడా ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పాండవులు శ్రీకృష్ణుడిని ముందుంచుకొని కురుక్షేత్ర యుద్ధభూమికి ప్రయాణమయ్యారు. యుద్ధభూమి అంతా రక్తసిక్తమైపోయింది. తెగిపోయినటువంటి అవయవాలతో, రక్తంతో ఆ ప్రదేశం అంతా కూడా భయంకరంగా కనిపిస్తూ ఉంది. ధర్మరాజు, కృష్ణుడు, భీష్ముడు ఉన్నటువంటి ఆ అంపశయ్య దగ్గరికి చేరారు. మిగిలినటువంటి సోదరులు సాత్వికి, కృపాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళు అనుసరించారు. అంపశయ్య మీద శయనించున్నటువంటి భీష్ముడిని చూశారు. తన యొక్క కిరణ సమూహంతో ఆవరించబడి ఉన్నటువంటి సాయంకాల సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు భీష్ముడు. మునీశ్వరులంతా కూడా అప్పటికే భీష్ముడిని సేవిస్తూ ఉన్నారు. ఓఘవతి నదీ తీరంలో వాళ్ళు అక్కడ ఉన్నారు. అందరూ కూడా వీళ్ళు రావటం చూసి భీష్ముడి చుట్టూ చేరారు. అప్పుడు శ్రీకృష్ణుడు దీనమైనటువంటి మనస్సుతో తానెవరో భీష్ముడికి తెలియజేశాడు. ఎందుకంటే ఆయన అరమోడ్పు కన్నులతో ఉన్నాడు, శరీరం అంతా శిథిలమైపోయింది. అందుకని ఆయనకి తనను తాను పరిచయం చేసుకుని, ఓ మహాత్మా, నీకు పూర్వంలాగానే జ్ఞాన విషయాలన్నీ కూడా ప్రసన్నంగా ఉన్నాయా? నీ బుద్ధి కలుషితం కాకుండా ఉందా? బాణపు దెబ్బల యొక్క బాధ నీ శరీరానికి నొప్పి కలిగించడం లేదు కదా? ఎందుకనంటే మనోదుఖం కన్నా శారీరకమైనటువంటి బాధ ఎక్కువగా కష్టపెడుతూ ఉంటుంది. ధర్మనిరతుడైనటువంటి నీ తండ్రి శంతనుడు నీకు వరాన్ని ప్రసాదించాడు, స్వచ్ఛంద మరణం. ఆ కారణంగానే నీవు యుద్ధరంగంలో మరణించకుండా ఇంకా జీవించే ఉన్నావు. శరీరంలో చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంతో బాధగా ఉంటుందే, ఇన్ని వందల బాణాలు నీ శరీరంలో ఒక్క అంగుళం కూడా ఖాళీ లేకుండా గుచ్చుకొని ఉంటే, ఆ బాణాల యొక్క ములుకుల మీద నువ్వు శయనించి ఉంటే నీకు ఎంత బాధగా ఉంటుందో అది వర్ణనాతీతమైనటువంటి విషయం. ప్రాణుల యొక్క జనన మరణాల గురించి నీకు తెలుసు. ఆ విషయాన్ని దేవతలకు కూడా నువ్వు చెప్పగలవు. అలాంటిది ఇక నీకు నేను చెప్పాల్సిందేముంది? ఓ పితామహ, నీవు జ్ఞానవృద్ధుడివి, మహాజ్ఞానివి, మహాప్రాజ్ఞుడివి. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా నీకు కర్తలా మలకం. నీవు ధర్మానికి నిధివి. వేల కొలది స్త్రీలతో నిండిన బ్రహ్మచారిగా నీ బ్రహ్మచర్య వ్రతాన్ని చక్కగా నువ్వు పాటించడం జరిగింది. అటువంటి నిన్ను చూస్తే ముల్లోకాల్లో కూడా నీలాంటి సత్యధర్ముడు, మహావీరుడు, శూరుడు, ధర్మతత్పరుడు నీకంటే మరొకడు ఎవడున్నాడు? ఎవరు కూడా నాకు కనిపించడం లేదు. సత్యం, తపస్సు, దానం, యజ్ఞం ఇవన్నీ ఆచరించడంలో కానీ, వేదాన్ని, ధనుర్వేదాన్ని, నీతి అనేటువంటి వాటిని రక్షించడంలో కానీ, శుచిత్వం, నిగ్రహం, సర్వభూత దయ ఇవి కలిగినటువంటి వాళ్ళలో కానీ నీ వంటి మహారథుణ్ణి మరొకడిని ఈ భూమండలంలో నేను చూడలేదు. దేవతల్ని, గంధర్వుల్ని, యక్షుల్ని, రాక్షసుల్ని, కిన్నెరుల్ని, కింపురుషుల్ని, గరుడుల్ని, సిద్ధుల్ని, సాధ్యుల్ని వీళ్ళందరినీ కూడా ఎవ్వరి సహాయం లేకుండా ఒక్క రథం మీద నువ్వు గెలవగలవు. నీ గుణాల వంటి గుణాలు కలిగినటువంటి పురుషుడు ఈ భూమి మీదనే కాదు ముల్లోకాల్లో కూడా లేడు. అటువంటి వాడిని చూడబో. నీవు సర్వగుణాల్లో కూడా దేవతల్ని కూడా మించిపోయావు. ఓ మహాత్మా, జ్ఞాతులంతా మరణించడంతో దుఃఖంతో కుమిలిపోతున్నటువంటి ఈ ధర్మరాజుని చూడు. అతడి యొక్క శోకాన్ని నువ్వే తొలగించాలి. చతుర్వర్ణాల వారికి, 4 వర్ణాల వారికి, 4 ఆశ్రమాల వారికి చెప్పవలసినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలన్నీ నీకు తెలుసు. 4 రకాలైనటువంటి విద్యలకి, 4 యజ్ఞాలకి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి విషయాలు నీకు తెలుసు. యోగంలోనూ సాంఖ్యంలోనూ ఉన్నటువంటి సనాతనమైనటువంటి ధర్మాలన్నీ కూడా నువ్వు ఎరుగుదు.
వేదం చెప్పినటువంటి ధర్మము నీకు తెలుసు, శిష్టాచార సాంప్రదాయాన్ని పాటించే మహాత్ములు మహర్షులైనటువంటి వాళ్ళు చెబుతున్నటువంటి ధర్మాలు కూడా నీకు తెలుసు, ఇతిహాసాల పురాణాల విషయాలన్నీ కూడా నీకు పూర్తిగా తెలుసు. ధర్మశాస్త్రం అంతా కూడా, ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి నీతి అంతా నీ మనస్సులో నిక్షిప్తమై ఉంది. లోకంలో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నువ్వు తీర్చగలవు కనుక ఈ ధర్మరాజు యొక్క మనస్సులో ఉన్నటువంటి శోకాన్ని నీ బుద్ధిబలంతో తొలగించు ఓ పితామహ అన్నాడు శ్రీకృష్ణుడు. దానికి భీష్ముడు అంటున్నాడు, అచ్యుత, నీవు సర్వజ్ఞుడివి, జ్ఞానస్వరూపుడివి, నీ ఎదుటి నేనేం చెప్పగలనయ్యా? నీకు తెలియనటువంటి విషయం ఏముంది? సర్వము నీకు తెలుసు. నువ్వు పరమాత్మవి, నువ్వు అచ్యుతుడివి. కాబట్టి నీకు తెలియనటువంటిది నా దగ్గర ఏముంటుంది? బాణాలన్నీ గుచ్చుకొని నా అవయవాలన్నీ కూడా శిథిలమైపోతున్నాయి. మనస్సేమో వ్యధ చెంది ఉంది, బుద్ధి ఏమో ప్రసన్నంగా లేదు, మాట్లాడటానికేమో కొంచెం కూడా ప్రతిభ లేకుండా పోతా ఉంది. నా బలమంతా కూడా సన్నగిల్లిపోయింది, ప్రాణాలు పోవటానికి త్వరపెడుతూ ఉన్నాయి, ఆయువు పట్లు తప్పి బాధ పెడుతూ ఉంది, శరీర బలహీనత చేత మాటలన్నీ కూడా తడబడతా ఉన్నాయి. అలాంటి నేను ఎలా చెప్పగలను? ఏవి చెప్పగలను? నీ ముందు మాట్లాడటానికి బృహస్పతి కూడా వెనకాడతాడు. అందువల్ల ధర్మరాజుకి ఏదైనా చెప్పాలి అని అంటే నువ్వే చెప్పాలి. నీకు తెలియనటువంటి విషయం తెలిసినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉంటారా? కాబట్టి ధర్మరాజు యొక్క శోకాన్ని పోగొట్టాలన్నా, ఆయన యొక్క సందేహాలను తీర్చాలన్నా నువ్వే సమర్థుడైనటువంటి వాడివి. వేదాలకి వేదానివి నీవు. నీ ఉండగా నాలాంటి వాడు ఎలాగయ్యా చెప్పటం? నీ ముందు నేను చెప్పటం ఎలా ఉంటుందంటే గురువు ముందు శిష్యుడు చెప్పినట్టుగా ఉంటుంది అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ గాంగేయ, నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను. నా యొక్క వరప్రభావంతో నీకు ఇక అలసట ఉండదు, ఆకలి దప్పికలు ఉండవు, మూర్ఛ కానీ, దాహం కానీ, జ్వరం కానీ ఇలాంటివేవి కూడా నిన్ను తాకవు. జ్ఞానాలన్నీ కూడా సమగ్రంగా నీకు స్ఫురిస్తాయి. నీ బుద్ధి ఏమాత్రం క్షీణించకుండా ప్రసన్నంగా ఉంటుంది. నీ మనస్సేమో చక్కగా అన్ని విషయాల్ని కూడా గ్రహించి చెప్పగలిగినటువంటి స్థితిలో ఉంటుంది. అంటే సత్వగుణంలో నిలబడుతుంది నీ మనస్సు. సర్వాన్ని కూడా నువ్వు జ్ఞాననేత్రంతో చూడగలుగుతావు. ఇప్పుడు నీవే ధర్మరాజుకి సందేహాలన్నీ కూడా తీర్చాలి. ఒక ధర్మరాజుకే కాదు, నీ పుత్ర పౌత్రులైనటువంటి వాళ్ళు ఇక్కడ అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ కలిగేటువంటి సందేహాలు నువ్వు తీరిస్తే తప్ప వాళ్ళ యొక్క సందేహాలు తీర్చగలిగే వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ఇంకొకరు ఎవరు ఉండరు. అందుకని ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నారు అన్నాడు. అప్పుడు భీష్ముడు అంటున్నాడు, ఓ కృష్ణ, ధర్మరాజుకు శ్రేయస్కరమైనటువంటి దాన్ని, ఏది అవసరమో దాన్ని నీవే చెప్పొచ్చు కదా. మరి నీవు చెప్పకుండా నన్నే చెప్పమని ఎందుకు ఇంతగా బలవంత పెడుతున్నావు? నేనేమో మాట తడబడతా ఉన్నది, శరీరమేమో బాధగా ఉన్నది, మనస్సేమో బాగాలేదు, బుద్ధి ప్రసన్నంగా లేదు, చాలా విషయాలు జ్ఞాపకానికి రావటం లేదు అని అంటుంటే అవన్నీ ఉండేటట్టుగా నువ్వు నాకు వరాన్ని ప్రసాదించి నువ్వే చెప్పాలంటున్నావే. అసలు ఇదంతా ఎందుకు? నీవే చెప్పొచ్చు కదా. నీకు తెలియనటువంటి విషయాలు నాకేం తెలియవు కదా. కాబట్టి ఎందుకు ఇలాగా అని అంటే అప్పుడు భగవానుడు అంటున్నాడు, ఓ గాంగేయ, నాకు ఈ లోకంలో యశస్సు, కీర్తి, ప్రతిష్టలు నాకేం అక్కర్లేదు. ఎందుకని అంటే కీర్తి కలిగినటువంటి వాడు, యశస్సు కలిగినటువంటి వాడు మళ్ళీ యశస్సును సంపాదించుకోవాల్సిన అవసరం లేదు.
కానీ నీకు యశస్సుని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో నీ చేతనే ఈ విషయాలన్నీ కూడా చెప్పించాలనేటువంటి భావనతో నేను ఇలా మాట్లాడుతూ ఉన్నాను. అందుకే నేను నిన్ను చెప్పమంటూ ఉన్నాను. అంతేకాదు నా విశాలమైనటువంటి బుద్ధిని ఇప్పుడు నేను నీలో ప్రవేశపెడుతూ ఉన్నాను. దాని కారణంగా ఏ రకమైనటువంటి విషయమైనా నీకు వెంటనే స్ఫురిస్తుంది. ఏమి అడిగినప్పటికి కూడా నువ్వు చెప్పగలిగేటువంటి స్థితి వస్తుంది అని అన్నాడు. అంతేకాకుండా ఈ కారణంగా ఈ భూమి ఉన్నంత వరకు కూడా నీ యొక్క యశస్సు, నీ కీర్తి అక్షయమై అన్ని లోకాలకి కూడా వ్యాపిస్తుంది. ధర్మాన్ని గురించి ఎవరు తెలుసుకోవాలని అడిగినా, అందులోనూ అడిగినటువంటి వాడు ముఖ్యంగా సత్పురుషుడు కనుక అయినట్లయితే తప్పకుండా చెప్పటమే ధర్మం. అందువల్ల ఓ పురుషోత్తమ, సత్పురుషుడైనటువంటి ధర్మరాజు అలాగనే నీ పౌత్రులైనటువంటి వాళ్ళు అడిగినటువంటి సనాతనమైనటువంటి ధర్మాలన్నింటినీ కూడా నీవే ఉపదేశించాలి, అలా ఉపదేశించు అన్నాడు. ఇప్పుడు భీష్ముడు శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి ధర్మరాజుని అనేక విధాలుగా ఓరడించి సందేహాలను అడిగి తెలుసుకోమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ముందుగా ధర్మరాజు, నేను ఎంతో పాపం చేశాను పితామహ, నన్ను పెంచి పెద్ద చేసినటువంటి వాడివి, తండ్రిని కోల్పోయి మేము వస్తే, చిన్నతనంలో వస్తే మా అందరినీ కూడా నీ అంకపీఠం మీద కూర్చోబెట్టుకొని అనేకమైనటువంటి ధర్మాలు చెప్పావు, అనేకమైనటువంటి విద్యలు నేర్పావు. మరి అలాంటి నిన్ను మేము యుద్ధరంగంలో నిలబడి నిన్ను ఇట్లా పడగొట్టవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే మాకందరికీ గురువైనటువంటి ద్రోణాచార్యుడు, అలా ఆయన్ని కూడా చంపవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక సోదరులైనటువంటి వాళ్ళని ఎందరినో వాళ్ళని పోగొట్టుకున్నాం. ఎంతమందో బంధువుల్ని, మిత్రుల్ని వాళ్ళని పోగొట్టుకోవటం జరిగింది. ఇంతమంది మరణించిన తర్వాత వాళ్ళ యొక్క భార్యలు, ఆ భర్తృ వియోగంతో ఉన్నటువంటి వాళ్ళు నన్ను శపించకుండా ఉంటారా? నేను కనిపించినప్పుడు నన్ను తిట్టకుండా ఉంటారా? వాళ్ళకి భర్తల యొక్క మరణం గుర్తొచ్చినప్పుడల్లా నన్ను దూషించకుండా ఉంటారా? ఈయన వల్లనే, ఈయనకి రాజ్యకాంక్ష వల్లనే మా భర్తలు ప్రాణాలు పోగొట్టుకున్నారు, మాకు ఈ గతి పట్టింది అని అనకుండా ఉంటారా? కాబట్టి ఇదంతా అనుభవించడం కోసమేనా ఈ రాజ్యం నాకు అని నాకు నిరంతరము బాధగా ఉంది అని అంటాడు. దానికి భీష్ముడు చెప్తాడు, నాయనా, ఇందులో ధర్మాధర్మాల విషయాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. క్షత్రియుడైనటువంటి వాడికి యుద్ధం అనేటువంటిది ధర్మం, అది స్వధర్మం. క్షత్రియుడు యుద్ధం చేయాల్సిందే, తప్పదు. అయితే ఎవరో శత్రువుల మీద కాకుండా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి జ్ఞాతుల మధ్య ఇప్పుడు యుద్ధం జరిగింది. ఈ యుద్ధం జరగడానికి కారణం ఏమిటంటే అది కేవలం దుర్యోధనుడి యొక్క దురహంకారమే కారణం. అతడు చేసినటువంటి పాపాలు వర్ణనాతీతం. చిన్నతనంలోనే మిమ్మల్ని మట్టు పెట్టాలని, ఈ రాజ్యం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని, నిన్ను గనక రాజ్యానికి రాకుండా చేయాలి, నిన్ను చంపాలి అని అంటే ముందుగా భీముడు అడ్డం వస్తున్నాడు కాబట్టి ఆ భీముడిని చంపాలని నిర్ణయం చేసుకున్నారు. ఆ భీముడిని చంపడానికి పాముల చేత కనిపించారు, విషాన్నాన్ని తినిపించారు, గంగలో తోయించారు. అయితే దైవవశాత్తు అదంతా తప్పించుకొని మళ్ళీ భీముడు తిరిగి వచ్చాడు, అది వేరే విషయం. అలాగే అర్ధరాజ్యం ఇచ్చినట్టే ఇచ్చి కుంతీదేవితో సహా మిమ్మల్ని అందరినీ కూడా లక్క ఇంటిలో తగలబెట్టాలని వారణావతానికి పంపించారు.
మరి అక్కడి నుంచి మీరు తప్పించుకున్నారు. ఇక ద్రౌపదిని వివాహం ఆడిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ పిలిచి అర్ధరాజ్యంగా ఖాండవ పరిస్థితి ఇచ్చి పంపించారు. మీరు ఆ రాజ్యాన్ని వృద్ధి చేసుకున్నారు. అన్ని రాజ్యాలని జయించి రాజసూయాగం చేశావు. ఆ రాజసూయాగంలో నీ యొక్క సంపదను చూచి, నీకున్నటువంటి వైభవాన్ని చూచి దుర్యోధనుడు సహించలేక శకుని యొక్క సలహాతో మాయాద్యూతాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కపటద్యూతంతో, ఈ మాయాద్యూతంతో శకుని నీ యొక్క సర్వసంపదలు హరించాడు. వారి అంతటితో ఆగాడా? ద్రౌపదిని నిండు సభలోనికి ఈడ్పించి ఒలవలు అల్పించి అనేకమైనటువంటి అవమానాలు చేయటం జరిగింది. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు మీ రాజ్యాన్ని మీకు ఇచ్చి పంపిస్తే మళ్ళీ అనుద్యూతానికి పిలిపించి 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం అనేటువంటి పడం పెట్టి మళ్ళీ జూదవాడించాడు. మీరు ఓడిపోయి అరణ్య అజ్ఞాతవాసాలు చేశారు. అరణ్యాల్లో మీరు సుఖంగా ఉన్నారేమో, మిమ్మల్ని అవమానపరచాలనేటువంటి ఉద్దేశంతో ఘోషయాత్ర అనేటువంటి నెపంతో మళ్ళీ మీరున్నటువంటి ఆ ద్వైతవనానికి, కామ్యక వనానికి వచ్చి అక్కడ మిమ్మల్ని అవమానపరచాలనుకున్నారు. కానీ గంధర్వుల చేతిలో ఓడి వాళ్ళే అవమానం పొందారు. అజ్ఞాతవాసం నుంచి మిమ్మల్ని బయట పెట్టాలని ఉత్తర గోగ్రహణానికి వచ్చారు. అక్కడ ఓడిపోయారు. మరి 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం సక్రమంగా పూర్తి చేసి వస్తే ఎవరి రాజ్యాన్ని వాళ్ళు తీసుకోవచ్చు అని ఒక నియమం పెట్టి జూదమాడి మీ 13 సంవత్సరాలు అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి అయిపోయి వచ్చిన తర్వాత మీ రాజ్యం మీకు ఇవ్వనున్నాడు. అనేకమైనటువంటి రాయబారాలు జరిగినాయి. సాక్షాత్తు శ్రీకృష్ణుడే వచ్చి సంధికి ప్రయత్నం చేశాడు. వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వండి అని అడిగాడు. కనీసం 5గురికి 5 ఊళ్ళన్నా ఇవ్వండి, మిగతా రాజ్యం మొత్తం మీరే ఉంచుకోండి అని అడిగాడు. అయినప్పటికీ కూడా సూది మనం మోపినంత నేల కూడా ఇచ్చేది లేదు, చేతనైతే యుద్ధం చేసి తీసుకోమన్నాడు దుర్యోధనుడు. ఇన్ని రకాలైనటువంటి అధర్మాలకి పాల్పడి యుద్ధానికి సిద్ధమై వచ్చినటువంటి వాడు దుర్యోధనుడు. తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మాన్ని రక్షించడానికి, మీ రాజ్యాన్ని మీరు పొందడానికి ఈ యుద్ధం జరిపించాల్సి వచ్చింది. కాబట్టి ఈ యుద్ధంలో నీవు చేసినటువంటి అన్యాయం అంటూ ఏమీ లేదు. ఈ యుద్ధానికి కారణం పూర్తిగా నీవు మాత్రం కాదు. ఎందుకనంటే ఇదంతా దుర్యోధనుడి యొక్క అహంకారం కారణంగా, దుష్ట చతుష్టం యొక్క ఈ మోసం కారణంగా, కపటం కారణంగా, మాయా జోదం కారణంగా, ద్రౌపదికి చేసినటువంటి అవమానం కారణంగా ఈ యుద్ధం జరిగింది. కనుక నువ్వు బాధపడాల్సినటువంటి పనేమి లేదు. అందువల్ల నువ్వు శోకాన్ని మాని చక్కగా పరిపాలన చేయి, ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలన చేయి. అంతే తప్ప నువ్వు రెండవ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు అని భీష్ముడు చెప్తాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ధర్మరాజు తన యొక్క ప్రశ్నలు అడగటం ప్రారంభం చేస్తుంటాడు. అందులో మొట్టమొదటి రాజధర్మాల గురించి అడుగుతాడు. ఈ రాజధర్మాలు అడగటం పూర్తయిపోయిన తర్వాత సమస్తమైనటువంటి మానవులకి, అంటే కేవలం రాజులకి మాత్రమే కాకుండా సమస్తమైనటువంటి మానవులకి అవసరమయ్యేటువంటి ధర్మాల గురించి అడుగుతూ ఉంటాడు. అలా అడిగినటువంటి దానిలో అన్నింటికన్నా మానవులకి ఉత్తమోత్తమైనటువంటి ధర్మం ఏది? అప్పటికి ఎన్నో ధర్మాలు చెప్పాడు. అన్నింటికన్నా ఉత్తమోత్తమైనటువంటి ధర్మం ఏది అని భీష్ముడిని అడిగితే అప్పుడు భీష్ముడు ఆ అన్నింటికన్నా ఉత్తమమైనటువంటి ధర్మం ఏదో చెప్పబోతూ ఉన్నాడు. ఆ ధర్మాన్ని మనం రేపు తెలుసుకుందాం.